వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. ఇవాళ ఫిల్మ్ ఛాంబర్లో సినీ డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతల సమావేశం కానున్నారు. ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రెంటెడ్ విధానాన్ని తొలగించి షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు ఎగ్జిబిటర్స్. ఇవాళ ఫిల్మ్ ఛాంబర్లో సినీ డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు సమావేశం కానున్నారు. ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రెంటెడ్ విధానాన్ని తొలగించి షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు ఎగ్జిబిటర్స్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఫణి టెలిఫోన్ల ద్వారా అందిస్తారు. ఫణి, ప్రస్తుతం ఫిలిం ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్లు సమావేశం జరుగుతూ ఉంది. చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడికి హాజరవడం జరిగింది. అయితే మధ్యాహ్నం తెలుగు సినీ నిర్మాతలు కూడా కలిసి కూర్చొని వాళ్ళు కూడా ఒక సమావేశం నిర్వహించుకున్న తర్వాత డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు కలిసి మరొక సమావేశాన్ని నిర్వహించుకోబోతున్నారు. ఈరోజు ఈ 3 సమావేశాలు కూడా జరగబోతూ ఉన్నాయి ఇక్కడ. అయితే ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అని అంటే ఈ జూన్ 1 నుంచి థియేటర్లని మూసివేయాలి అని చెప్పి ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి తెలిసిన విషయమే. అయితే ఈ సంక్షోభాన్ని నివారించడం ఎలాగనేటువంటి దాని మీదే ఇప్పుడు ప్రస్తుతం నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ కసరత్తు చేస్తున్నారు. నిజానికి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మొదటి వారం రెంటల్ విధానం నడుస్తూ ఉంది, ఆ తర్వాత షేరింగ్కి వస్తుంది. కానీ ఏ సినిమాకైనా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొదటి వారం మాత్రమే కలెక్షన్స్ ఉంటున్నాయి. రెండవ వారం కలెక్షన్స్ అనేటువంటివి చాలా కొద్ది సినిమాలకి మాత్రమే ఉంటున్నాయి. సో దీనివల్ల మేము నష్టపోతున్నాము. సో మాకు మొదటి వారం నుంచే ఈ షేరింగ్ విధానాన్ని అమలు చేయాలి అని చెప్పేసి ఎగ్జిబిటర్లు కోరుతున్న ఈ నేపథ్యంలో మరి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ విషయం మీద ఏ రకంగా స్పందించనున్నారు, ఎగ్జిబిటర్స్ అందరితోని కలిసి ఈ అందరికీ ఉపయుక్తకరంగా ఉండేటువంటి విధానాలని ఏ రకంగా అమలు చేయబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు మనం చూడాల్సి ఉంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ ఫణి. ఇవాళ ఫిల్మ్ ఛాంబర్లో సినీ డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు సమావేశం కానున్నారు. ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రెంటెడ్ విధానాన్ని తొలగించి షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు ఎగ్జిబిటర్స్.